హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి ఈ పిల్ల ఎన్నాళ్ళకి పోస్ట్ చేస్తుంది, దట్టు ఏదో ట్రెడిషనల్గా వంటలు చేసేస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, ఇది ఉగాది వీడియో అన్నమాట. సో కొంచెం కొంచెం పనులు ఉండడం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అయినా సరే చూసేయండి, బాగానే ఉంటుంది. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఏం లేదండి, మీరు చాలామంది చాలా చాలా వెరైటీస్గా చేసుకుంటారు. అంటే పందిరి వేయడం సంథింగ్ అలాగా. మాకైతే అలా ఏమి ఉండదు, నార్మల్గా పూజ చేసినట్టే చేస్తాము. కాకపోతే దేవుడికి కొంచెం మనం ఉగాది పచ్చడి చేస్తామన్నమాట. సో అలాగే పులిహోర కూడా, ఇంకా మనకి ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఐటమ్స్. మేమైతే పులిహోర చేస్తున్నాము. సో ఇదైతే మా స్టైల్ పులిహోర అనమాట. అంటే పులిహోరలో కూడా కొంతమంది వేరే వేరే స్టైల్స్, లైక్ పులుపులోనే తాలింపు వేసేసి వాటిని ఉడకపెట్టడం, ఇంకా లేదా ఆవపిండి అలా వేస్తారు కదా. సో నాకు ఆవపిండి వేసి చెయ్యడం ఎలాగో తెలీదు, ఇంకా ఎప్పుడు ఇలానే చేస్తా. బట్ టేస్ట్ మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, చాలా బాగా వస్తుంది టేస్ట్. సో అంతే, పరమాన్నం కూడా చేసామన్నమాట. సో దాని తర్వాత ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే కదా. నార్మల్గా అన్నీ వేసేసి, లైక్ మ్యాంగో ముక్కలు, బెల్లం, ఉప్పు, కారం, చేదు కోసమేమో వేప పువ్వు, పులుపు కోసం చింతపండు రసం, ఇంకా స్వీట్నెస్ కోసం బెల్లం, అలాగా అన్నీ 6 రుచులు వేస్తాం కదా, అలానే వేస్ట్ చేస్తాం. మేము ఇలా స్టైల్లోనే చేస్తాము. ఏంటో కొంతమంది వాటర్గా చేస్తారు. మీరు చెప్పండి, ఉగాది పచ్చడి అంటే ఎక్కడైనా పచ్చడి అంటే ఏదైనా సరే థిక్గా ఉంటుంది కదా, కానీ చాలామంది వాటర్గా చేస్తారు. నాకు అదేంటో అర్థం కాదు. సో మేము అలా చూసినప్పుడల్లా కొంచెం వింతగా ఉండిద్ది, దాన్ని పచ్చడి అని ఎలా అంటారు, లైక్ వాటర్గా ఉంటే అని అనుకుంటా. బట్ ఏమోలేండి, ఫస్ట్ చిన్నప్పటి నుంచి మాకు ఇలానే అలవాటు, మా అమ్మ ఇలానే చేస్తారు. ఇంకా అలా చేసేసి ప్రసాదాలు అన్నీ దేవుడికి అర్పించేసి మంచిగా మనశ్శాంతిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. ఈ ఇయర్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, మీకు కూడా మంచిగా జరగాలి ఈ ఇయర్ అంతా, ఈ కొత్త సంవత్సరం అన్నీ మంచిగానే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, వీళ్ళైతే మా పిన్ని పిల్లలు, చూడండి యాక్టింగ్ చేస్తున్నారు అనమాట వీడియో కోసం, అంతే. ఇంకా అలాగ పూజ అయిపోయింది.